ఈ రోజు మనం విశాఖపట్నంలో ఉన్నాం. జనసేన ఫైర్ బ్రాండ్ ముక్కా శ్రీనివాస్ గారితో ఉన్నాం. 10 రోజులు ఎలక్షన్స్ జరగవు, కానీ మీరు దూరంగా కనిపిస్తున్నారు. కనీసం మీకు ఏ పదవి పార్టీ నుంచి కూడా రాలేదు. పదవులంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నారు కదా. ఎవరన్నా మిమ్మల్ని పక్కకి పెట్టారా? టీడీపీతో కలవటం వల్ల మీకు ఇష్టం లేదు అనుకోవచ్చా? అంటే వీళ్ళు కలవటం వల్ల పార్టీలకు ఉపయోగం ఉంటారా, ప్రజలకు ఉపయోగం ఉంటారు? పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎంతో మంది ఉన్నారు పోగొట్లు, లేదంటే ఇప్పుడు పార్టీ కొంత ప్రక్షాళన అయింది. ఇప్పుడు ఉన్నారు ఒక 4 ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది నాయకులు చాలా మంది బయటకు వెళ్ళిపోయి చిరంజీవి గారు ఆ ఫ్యామిలీ నుంచి ఎవరికి ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి హెల్ప్ చేశారు? మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళకి ఒక డూప్లెక్స్ ఇల్లు, ఒక బెంజ్ కారు, వీళ్ళ కొలిచ్చేస్తే మెగా ఫ్యామిలీ చేసేట. మెగా ఫ్యామిలీ ఏం చేయాలి? ఒక పార్టీని పెట్టింది, మనకంటూ క్యాడర్ ఇచ్చింది, పనికి మళ్ళీ ఎదవరికి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చేసింది, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. ఇంకా అంతమించి ఏం చేయాలా? కొంతమంది ఎవరు ఎక్కడికి ఎండిపోట్లు పొడిచారు అని మానసిక ఇబ్బంది పెట్టారు. ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే పనిగా పెట్టుకుని పిఠాపురంలోనే తిష్ట వేసుకుని, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోకపోతే నా పేరే మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ రెడ్డి అని పెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఆయన కాదు కదా, వాళ్ళ బాబుల తరం కూడా కట్టి. చిరంజీవి గారిని కూడా ఆయన వచ్చి ప్రచారం చేస్తారనగానే చిరంజీవి గారి గురించి కూడా వైసీపీలో ఉన్న కొంతమంది కాపు నాయకులు బయటకు వచ్చి తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తున్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన కొడుకులు ఈ రోజు ఎక్కువైపోయారు జనసేనలో కానీ బయట రాష్ట్రంలో కానీ. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఆలోచిస్తామో అర్థం చేసుకోవాలి. ఒకటే రాష్ట్రం దేశం బాగుండాలి. ఒక దేశభక్తి గల వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. అంటే నాయకులు కూడా అవసరం లేదు, అంతే నాయకుడే ఉందండి. బొచ్చుగాళ్ళు వస్తుంటారు, చూసారు కదా, ఓ పొడిచేస్తాం, దున్నేస్తాం, సింపేసుకుంటాం, పచ్చబొళ్ళు పొడి చేసుకుంటాం. నా కొడుకులంతా వెళ్ళిపోయారు కదా, ఇంకేం నాయకుడు? నాయకుడు అవడండి. జన సైనికులు లేకుండా, వీరవాయిలు లేకుండా, మీరు నేను లేకుండా నాయకుడు అయ్యాడా? నేను నాయకుడు అయినా సరే మీరందరూ ఉంటే నేను నాయకుడు అయ్యాను. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం విశాఖపట్నంలో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకుడిగా, ముఖ్యంగా గతంలో 2019లో జనసేన పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసినటువంటి జనసేన ఫైర్ బ్రాండ్ ముక్కా శ్రీనివాస్ గారితో ఉన్నాం. ఆయన రీసెంట్గా ఈ మధ్యన కొంత అయితే జనసేనకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఆయన దూరంగా ఉన్నారా, దూరంగా ఉంచారా, అసలు ఏం జరిగింది, జనసేనకి ఆయనకి గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాం బ్రదర్. ఏంటన్నా గోల్డ్ లేకుండా ఫస్ట్ టైం బయట కనిపిస్తున్నారు? చిన్న ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాను. ఓకే, దానివల్ల ఈ రోజు చిన్న ట్రీట్మెంట్ ఉంటాను. ఓకే, దానివల్ల సింపుల్ గా వచ్చాను. ఏంటన్నా జనసేనతో ఎప్పుడు అంటే ఎలక్షన్స్ లో దగ్గరకు ఉన్నాయి, ఇంకో 10 రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కానీ మీరు దూరంగా కనిపిస్తున్నారు. దూరంగా ఏం లేదు బ్రదర్. జనసేన అంటే మన ప్రాణం. ఏదో రూపంలో వెనక నుంచి మనం ఆడిస్తూనే ఉంటాం. జనసేన మీద కన్నేసి ఉంచుతాం ఎప్పుడు కాదు. జనసేనలో మంచోళ్ళు, దొంగలు, జనసేన ఎండిపోట్లు పొడిచేవాళ్ళు, వాళ్ళ మీద కన్నేస్తూ మనం ముందుకి చూస్తూ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ పోవడానికి జనసేన పార్టీని మీలాంటి నిజమైన జన సైనికులు, జనసేన లీడర్ని కాపాడుకుంటూ మనం ఉన్నాం. ఇప్పుడు మనం వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం తప్ప ఓ పబ్లిసిటీ చేసి ముందు దూకే వాళ్ళం అయితే కాదు. అంటే సీట్ ఇవ్వలేదని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నేను ఎవరో తెలియని టైంలోనే పిలిచి ఒక రైతు పెట్టిన ఆయన కూడా నాకు ఎంపీ సీట్ ఇచ్చారు. నేను ఎప్పుడు పదవులు కాల్సించేవాడిని కాదు, పదవులకు అర్రులు చేయడం. అలాగైతే రోజు పార్టీ ఆఫీస్ కూడా తిరుగుతూ ఉండాలి ఇప్పటికి కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక రకమైన పిచ్చి, ప్రేమ, అభిమానం. ఒక నిజాయితీ పరుడు, విప్లవ భావాలతో కూడుకున్న పార్టీని పెట్టాడు. కొన్ని ఆశయాలతో, కొద్ది విధి విధానాలతో. దాడి చూపించిన తప్ప పదవుల కోసం అయితే కాదు. సొంత అన్నదమ్మునే త్యాగం చేసుకున్నారు ఈ రోజు. వాళ్ళతో మనం పెద్ద లెక్క. నేను పదవులేం కాదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఎప్పుడు జనసేన ఏమంది. జనసేనలో ఎప్పుడు ఏదో రకం ఫీలింగ్ వచ్చేసి మనం కామ్ అయిపోయి అయ్యో ఇవ్వలేదని చెప్పి నిరాశ పడిపోయి టైప్ అయితే కాదు. జనసేన మీద ఫుల్ అభిమానం ఉంటుంది. జనసేన ఏదో రూపంలో మనం పైకి లేపుకునే వస్తాం. అంటే పదవులు ఏమి ఆశించలేదా? కనీసం మీకు ఏ పదవి పార్టీ నుంచి కూడా రాలేదు? అది పదవులు అంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండదు కదా. కింద క్యాటర్ ఏదో ఉంటుందో వాళ్ళు ప్లాన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే నాకు ఏది ఇవ్వడానికి రెడీ అవుతారు. ఎందుకంటే నేనంటే ఆయనకి అంత అభిమానం, చాలా అభిమానిస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ అంటే మంచోడు, పెద్దగా ఓ నా చుట్టూ తిరిగి అడావులు చేసే టైప్ కాదు. ఎప్పుడు రావాలి ఇప్పుడు వస్తాడు, నా కోసం గొంతు తినిపిస్తారు గట్టిగానే. మనం అంటే అభిమానం. నా సత్తా ఏంటో ఆయనకి తెలుసు, ఆయన సత్తా నాకు తెలుసు. పెద్దగా చెప్పుకోవాల్సిన పర్లేదు, జన సైనికులకు అందరికీ తెలుసు. ఆ రకంగా ఉన్నాం తప్ప వేరే రకంగా అయితే ఏమి కాదు. అంటే ఎవరన్నా మిమ్మల్ని పక్కకి పెట్టారా అనేది కూడా చాలా మంది. జనసేనలో ముక్కా శ్రీనివాసుని పక్కన పెట్టాడు, ఇంకా పుట్టలేదు. ఏదైనా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి శిష్యుని నేను, పవన్ కళ్యాణ్ గారి తమ్ముడిని.
కరుడు గట్టిన జనసేన వాది అప్పుడు ఇప్పుడు అంతే. ఇప్పుడు చూస్తే ఈ రోజు పార్టీలోని పవన్ కళ్యాణ్ గారు అంటే కోసేసుకుంటాం, సింపేస్తాం, దున్నేస్తాం అని చెప్పేశారు. అప్పుడు వరకు ఎప్పుడైతే పదవి ఇవ్వలేదో, టికెట్ రాలేదో, లంచా కొడుకులు పక్క పదవిలో పోయారు. ఒక నా కొడుకు తల్లి పాలు తిని తల్లి రొమ్ములు గుద్దే నా కొడుకు ఎక్కువైపోయారు జనసేనలో. అలాంటి నా కొడుకులు అందరూ ఒక్కడో జారిపోతుంది. ఇప్పుడు నిజమైన రియాలిటీ కలిసి జనసేన ఇప్పుడు తయారవుతుంది. అలాంటి జనసేన పార్టీ ఇప్పుడు రెడీగా ఉంటుంది. చెత్త అంతా పోయి ఒక పరిపూర్ణ ఒక వెన్నముద్ద లాంటి పార్టీ ఇప్పుడు తయారవుతుంది. దాంట్లో నిజాయితీ పరులు ఉంటారు. అలాంటి పార్టీ జనసేన పార్టీ. అది కావాలని కోరుకుని అదే జరుగుతుంది. నేను డే 1 నుంచి చెప్పాను, ఆడు దొంగ, ఇడి దొంగ, ఇడి ప్రమాదం, ఇడి అందులో నుంచి వచ్చాడు కోవట్, జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాను. పార్టీని కాపాడడం కోసం ట్రై చేస్తాను. అందుకే కొంతమందికి నేను నచ్చను. వేల మంది, లక్షల మంది జన సైనికులకి, జనసేన వీర మహిళలకి అందరికీ నచ్చుతుంది తప్ప కొంతమంది నాయకులు నచ్చను. వీడు ముక్కు చూడు మనిషి, తేడా వస్తే తొక్క తీసేస్తాడు, వీడి జనసేన అంటే పిచ్చి, పవన్ గారిని పిచ్చి అని అది తెలుసు. అందుకే వాళ్ళు డ్రామాలు ఆడుతూ ఉంటారు. ఆ డ్రామా నా కొడుకులందరూ రోజు వెళ్ళిపోయారు. చూసారా? అంటే మిమ్మల్ని ఎవరన్నా కావాలని మిమ్మల్ని మీరు ఎదిగితే చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా జనసేనలో? ఉంటారు, ఒకరిద్దరు గ్యారెంటీ ఉంటారు. ఎందుకుంటారు? ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు ఉన్నారు, అక్కడ ఒకరు ఇద్దరు ఉన్నారు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, కానీ నేను పట్టించుకోను. నా ధ్యేయం అంతా ఏంటి, జనసేన పార్టీ ఏ రోజుకైనా అధికారంలో రావాలి. పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. యువత బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, రైతులు బాగుండాలి అన్న ఆశయంతో ఆయన వెనకాల తిరుగుతున్నాం. అది ఎప్పటికైనా జనసేన పార్టీ ఉన్నంతకాలం ఆయనతోనే ఉంటాం, ఎప్పుడు ఆయనతోనే ఉంటాం. అది ముట్టుకైతే నేను డంకాపదంగా చెప్పగలను. ఈ ఊపిరి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు అడుగుజాల్లో నడుస్తూనే ఉంటాం. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని పెట్టినా ఐ డోంట్ కేర్. అంటే జనసేన టీడీపీతో కలవటం వల్ల మీకు ఇష్టం లేదు అనుకోవచ్చా? అది బయట పొక్కారు. మరి అయితే అప్పట్లో అయితే నాకు కొద్దిగా ఇష్టం లేదు. మరి ఫస్ట్ లో ఇష్టం లేదు. నేను చాలా డిబేట్ లో చెప్పాను కదా, వీళ్ళందరూ ఆ ప్యాకేజ్ గీకేజ్ అని అంటుంటే తట్టుకోలేకపోయేవాడిని. తట్టుకోలేక చాలా శబ్దాలు చేశాను నేను. అది జరిగే పని కాదు, సీఎం షేరింగ్ ఇస్తేనే మేము కలుస్తాం, లేదంటే నేను ప్రాణ త్యాగం రెడీ అయిపోతాను కూడా చాలా చోట్ల చెప్పాను. చెప్పినప్పుడు కొన్ని మానసికంగా కొద్దిగా బాధ ఉంటుంది. అలాగనే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసే కదా ఉమ్మడిగా గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు అంతా హ్యాపీగా ఉంది పార్టీ. గ్యారెంటీగా ఇప్పుడు రేపు 2024 వచ్చే పార్టీ కంపల్సరీ ఉమ్మడి కూటమి గ్యారెంటీ గెలుస్తుంది. ఆ దిశగా ఉంది. అంటే ఇలా కలవటం వల్ల పార్టీలకు ఉపయోగం ఉంటారు, ప్రజలకు ఉపయోగం ఉంటారు? అంటే పార్టీలకి, ప్రజలకు ఉపయోగం. ఎందుకంటే ఈ ఒక నియంత, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక నియంత దోచుకుంటున్నారు వాళ్ళంతా కూడా. అర్జెంటుగా నియంత్రణ గద్దె దించాలని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ త్యాగానికి ఒడిగట్టారు తప్ప, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఎట్టు పరిస్థితుల్లో కొంచెం ఎయిర్ గ్యాప్ కూడా ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా గద్దె దించకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, యువతకు ఫ్యూచర్ భవిష్యత్తు ఉండదు. ఈ పథకాలతో ఈ పూట గడుస్తుందని తప్ప ఫ్యూచర్లో యువత చదువుకున్న మీలాంటి యువత ఉద్యోగాలు దొరకే కదా ఈ రోజు ఇలాంటి మీడియా లాంటిలో మీరు చేసుకోవాల్సిన కర్మ వస్తుంది మీకు. అది మీరు లేదా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, లేకపోతే మంచి పరిశ్రమలో మేనేజర్లో, లేదా ఏ గవర్నమెంట్ జాబులతో హ్యాపీ గడపచ్చు కదా మీరు. మీకేంటి కర్మ అని చాలా మంది ఈ ఉత్తరాంధ్రలో అయితే చాలా మంది పొట్ట చేతం పెట్టుకొని పై రాష్ట్రాలపై బీఈడి, బీకాం చదువుకున్న కుర్రోళ్ళు కూడా ఈ రోజు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తుంటే కడుపు రగిలిపోతుంది. విశాఖ జిల్లా అయితే గంజాయిలు అమ్ముకొని దొరికిపోయి, ఈ యొక్క మన అడుగువరం సెంట్రల్ జిల్లా అయితే చెప్తున్న వేల మంది గంజాయి అమ్ముకొని దొరికిపోతూ జైలు మొగ్గిపోతున్నారు. కనీసం బెయిల్ పెట్టడం కూడా తల్లిదండ్రులు రాష్ట్ర పరుగు పోతుందని చెప్పి ఆ స్టేజ్ లో ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి. దానికోసమే నేను తల దించుకొని పొత్తు పెడతాయి. ఒక్కసారికి నన్ను నమ్మండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ నమ్మే ఆయన అడుగుజాల్లో ఉన్నాం. కొంతమందికి అది నచ్చక ఏదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేశారని చెప్పి, పదవులు అని చెప్పేసి రకరకాల డ్రామాలు వంక షాక్ పెట్టుకొని బయటకు తెప్పేశారు. పోతే పోని చెత్త. ప్రశాంతంగా ఉంది పార్టీ ఈ రోజు. నెక్స్ట్ 2020 నుంచి ప్రజలకు ఇంకా వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి ఆయనకి. ముఖ్యంగా ఒక్కొక్క మండలానికి సంబంధించి ఒక్కొక్క ఇన్ఛార్జిని, మిథున్ రెడ్డిని, లేదంటే ముద్రగడ గారిని, ఇంకొకళ్ళు దాడిశెట్టి రాజా గారిని, లేదంటే ఇంకొక పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఎమ్మెల్యే అవ్వకుండా, అంటే చంద్రబాబు గారి కోసం పెట్టట్లా, లోకేష్ గారి కోసం పెట్టట్లా, పవన్ కళ్యాణ్ గారి కోసమే ఎందుకని అంత తాపత్రయపడుతుంది ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని వైసీపీ? మీకు విషయం చెప్తాం బ్రదర్. ఒక నిజాయితీ పనులు చూస్తే ఎవడైనా భయపడతాడు. ఒక అల్లు సీతారాం చూస్తే బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ఒక్కడే అల్లు సీతారాం, ఒక్కడే 10 మంది అల్లు సీతారాం లేదు. మీలాగా నాలా వెనకలో ఒక దండు ఉన్నాయంటే ఆయన చూసి ఎందుకు భయపడిందంటే, ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు భయపడింది, ఒడికించాడు ఆయన. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్కడ కానీ ఏమైనా అసెంబ్లీలో అడుగు పెడితే తొక్క తీసేస్తాడు, తోలు తీసేస్తాడు. ఏమైనా ఈ చట్టాలు చేసిన అవినీతి పనులు ఏమైనా తేడా వస్తే నిలదీస్తాడు. ఈ వాయిస్ ప్రపంచం కనబడిపోతే మనకి ప్రమాదం, మనుగలు సాగించుకోలేము. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలన్నది వాళ్ళ ధ్యేయం. కానీ ఈసారి అయితే జరగదు.
లాస్ట్ ఏదో ప్లాన్ చేశారు తప్ప ఈసారి ప్రజలు తిరగబడుతున్నారు. మార్పు మొదలైంది. ఒక చిన్న సామాన్యుని పిల్లల కాంచి ఒక రైతు, ఒక చదువుకున్న వ్యక్తి నుంచి ఒక రైతు వరకు కూడా ప్రతి వాడికి అవగాహన వచ్చింది. వాళ్ళకి ఈ బడ్జెట్లు ఏంటి, ఈ లోటు ఏంటి, ఈ డబ్బులు ఏంటి, ఎలా వస్తుంది, రాష్ట్రం దోపిడీ ఏంటి అన్నీ తెలిసిపోతుంది క్లియర్గా. ఈ వ్యక్తులను తెలుసుకుని ఈ రోజు కానీ ప్రశ్నించాడు ఒకడు కానీ అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రమాదం, మన పిల్లలు దెబ్బతింటారని చెప్పి ఈ రోజు జనాలు తెలుసుకున్నారు. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము అయితే ఎవరికెళ్ళలేదు. ఎంతమంది అంటే మూగుమ్మడిగా రాని రాష్ట్రం అంతా ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తులో తయారవుతుంది ఈరోజు. చూసారా ఎంత ఘోరంగా ఈ మాఫియా కూడా అందరూ దిగిపోయి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ట్రై చేస్తున్నారు. కానీ భగవంతుడు అని ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఈసారికి కంపల్సరీ అసెంబ్లీ అడుగు పెట్టి తీరుతాడు, పెట్టి తీరుస్తాం కూడా మేము. ఆ రకంగా మరి మీరు చాలాసార్లు చూసుంటారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎంతో మంది ఉన్నారు కోవట్లు, లేదంటే ఇప్పుడు పార్టీ కొంత ప్రక్షాళన అయింది. అవును, ఇప్పటికీ ఉన్నారు, ఇంకా ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఒక 4 ఇంకా ఇప్పటికీ ఉన్నారు. ఇంకా మేకవన్న పుల్ల నటిస్తున్నారు అలాగా జాగ్రత్తగా పాలిష్ కొట్టుకుంటూ ఈ పార్టీని అంటి పెట్టుకుంటూ కావాలని పార్టీని వంక పెట్టుకొని బ్రతికేస్తున్నాడు కొంతమంది. ఇంకా వాళ్ళు కూడా పోతారు, టైం వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక టైం, మనిషికి ఒక సుంచురు ఉంటుంది అంటే చెగ్గొట్లు వస్తుంది. ఆ టైం రాగానే పిక్కలు కూడా చెడెప్పుడు లోపల ఎక్కువ సేపు బాడీలో కూడా ఏదో వంకతో బయటకు మిగిలిపోతుంది. ఆ రకంగా బయటకు పోతారు, బయట పడతారు. కొంతమంది బయటపడి మళ్ళీ నటించి బ్యాక్ వచ్చినట్టు నటిస్తున్నారు. మీకులాగా మాకులా నిజాయితీగా జనసేన వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కానీ ఓర్పు సహనం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకటి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మనకంటే తెలిసింది ఎవరి దొంగలు అందరికీ ఆయన తెలుసు. కానీ ఆయన చాలా ఓర్పుతో ఉన్నాడు, మనకు చెప్పాడు, చాలా సీక్రెట్ శాస్త్రాలు చెప్పాడు. మన దాంట్లో దొంగలు ఉన్నారు, మా శ్రీనివాస్ మనం చాలా జాగ్రత్తగా అలా బయట పడిపోకూడదు, ఆవేశంతో కంగారు పడి కక్కేస్తున్నావు కొన్ని కక్కకూడదు, మనం లోపల దాచుకుని ఎవడ దొంగడు అబ్జర్వ్ చేయాలని చెప్పాడు. అదే జరుగుతుంది, అది ఒకటి జరుగుతుంది. ఆయనకి ముందే తెలిసే ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వకూడదు, ఏ టైంలో ఎవరిని ముందుకు లాక్కెళ్ళని తెలిసి పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికబద్ధంగా ఈసారికి వెళ్తున్నారు. ఈసారికి ఒక్కసారి ఆయన అంచనా కుదిరేయాలి మనం అందరం కలిపి, అప్పుడే రాష్ట్రానికి ఒక మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకోసం మీకు ఎటువంటి ఆశ లేదు, కంప్లీట్ గా జనసేన కూటమికి సపోర్ట్ చేస్తారు, 100% సపోర్ట్ చేస్తాం. మన అధినాయకుడు డే 1 నుంచి చెప్తున్నా సార్, మన అధినాయకుడు పాకిస్తాన్ పోతుంటే ఆయన వెనకాల పోవాలా. నిజమైన రాజకీయ నాయకుడు ఎవడం సరే అధినాయకుడు చెప్తే ఆయన మాట శిరసాయించుకుంటే ఆయన మాట మీద నిలబడాలి. ఒక నాయకుడు ఏదైతే నందంటే 12 పడాలంతే. అలాంటప్పుడు నిజమైన నాయకుడు అవుతాడు, నిజమైన జనసేన నాయకుడు అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో దోసుకోవడానికో దాచుకోవడానికో 1000 కోట్లు సంపాదించుకోవడానికి అవినీతి పనులు చేయడానికో సూట్ కేసు కంపెనీ పెట్టడానికి పార్టీ పెట్టలేదు. ప్రజల కోసం, ఆడపిల్లల కోసం, రైతుల కోసం, అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది పెట్టిన ఒక దేశభక్తి గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఏం చేస్తారో తెలీదా? ఆయన ఆలోచన శక్తి డిఫరెంట్. ఆయన ఫ్యూచర్ ఒక 20-30 సంవత్సరాలు పైకి ప్లాన్ చేసుకొని వచ్చి పెట్టిన పార్టీ. అందుకని ఆయన ఎదిరించకూడదు. ఆయనకి మనం ఎదురు చెప్పి ఇలా కాదన్నా అలా కాదని చెప్పి అంత రోజులు మనం అవ్వకూడదు. ఎప్పుడు కాదు ఆయనకు వదిలేయాలి. ఆయన ఈసారికి స్టెప్ ఎందుకు వేసారో 4 రోజులు పోతే తెలిసిపోతుంది, ఓపెన్గా చీఫ్ జనాలకు అర్థం అవుతుంది. దానికోసం మనం ఓర్పు సహనంతో ఉండాలి తప్ప పదవి ఇచ్చారని జై జనసేన పదవి పోతే పక్క బాటలో పోయిన శతనా కొడుకులు లాంటి వాళ్ళు అయితే మనకు వద్దు. అంటే కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది నాయకులు సీట్లు ఇవ్వలేని వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళిపోయి చిరంజీవి గారు ఆ ఫ్యామిలీ నుంచి ఎవరికి ఏం చేశారు, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి హెల్ప్ చేశారు, అల్లు అరవింద్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కొంతమందిని తీసుకొచ్చారు, మీ ఫ్యామిలీ నుంచి ఎవరు చేశారు? ఎందుకంటే మీరు ప్రజారాజ్యం టైం నుంచి ఉన్నారు, ప్రజారాజ్యంలో కూడా వర్క్ చేశారు, మీకు తెలుసు మెగా ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు ఎవరికి ఏం చేశారు, ఎవరు ఎదిగారు అనేది. అంటే కాదు సార్, వీళ్ళకంటే ఏడ్ చేయాలనుకుంటారు నాకు అర్థం కాదు. మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళకి ఒక డూప్లెక్స్ ఇల్లు, ఒక బెంజ్ కారు, ఇలా కొలిచ్చేస్తే మెగా ఫ్యామిలీ చేసేట. మెగా ఫ్యామిలీ ఏం చేయాలి? ఒక పార్టీని పెట్టింది, మనకంటూ క్యాడర్ ఇచ్చింది, పనికి మళ్ళీ ఎదవలకి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చేసింది, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. ఇంకా అంతమించి ఏం చేయాలా? కొంతమంది ఎదవలు వెనక ఎండిపోట్లు పొడిచారు, ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టారు, తట్టుకోలేక ఆయన పార్టీ కులి రాజకీయాలకు వచ్చాను కామ్గా ప్రశాంతంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకేం చేయాలండి నాకు అర్థం కాదు. ఏం చేయాలా? 1000 కోట్లు దోసేసుకోవాలా? వాళ్ళ మెగా ఫ్యామిలీ తప్పుడు పనులు చేసి అయితే రారు, ఎదో పనులకి సహించరు. రేపు పొద్దున ఎమ్మెల్యే ఎంపీలు కలిసి ఎదో పనులు చేస్తే తోలు తీసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి సహించరు. వాళ్ళు ఏంటంటే ఒక పార్టీ పెట్టారు, ఆ భావాలు ఇస్తే ముందుకు వచ్చి మనతో పడినాడు. ఏం చేసేయాలి నాకు అర్థం కాదు. 1000 కోట్లు ఇచ్చేలా మీరేం చేశారు మెగా ఫ్యామిలీకి? అది చెప్పండి. మీరు మెగా ఫ్యామిలీకి ఏం చేశారు? చిరంజీవి గారు పార్టీ పెట్టారే, సీఎం అని చేశారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ 2019లో సీఎం అని చేశారా? కనీసం ఎమ్మెల్యే గెలిపించారా? మీరేం చేశారు మెగా ఫ్యామిలీకి? మీరు పెద్ద సోకాల్ నాయకులు కదా, మీరు లీడర్లు కదా, మీరు చెప్పుకుంటారు కాపు నాయకులు కదా, మీరేం చేశారు? మాలాంటి యువతను అడ్డు పెట్టుకొని మీరు బతుకుతున్నారు. మేము లేకపోతే మీరు ఎక్కడ నాయకులు అవుతారు? మేము పోరాడాం, మేము తిరిగాం, మేము గొడవలాడాం, మేము ధర్నాలు చేసాం, మేము కాపు యువత కోసం ఫైటింగ్లు చేస్తే మీరు నాయకులు అయ్యారు. చిన్నప్పటి నుంచి మేము జెండా పట్టుకొని కాపు రంగా పరుగులెడుతుంటే మీరు నాయకులు అయ్యారు. మీరేం చేశారు కాపు కులానికి కానీ మెగా ఫ్యామిలీకి కానీ? మేము అడుగుతున్నాం ఈరోజు. మీరేం చేయకుండా రోజు ఆయన్ని ఎదిరిస్తున్నారు.
ఏం లేదు బ్రదర్, ఒక్క 2 రోజులు 13వ తారీఖు వరకు ఓపికగా ఉంటే సినిమా మొత్తం మారిపోతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటే రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుస్తుంది, ఈ సోకాల్ లీడర్లకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే పనిగా పెట్టుకుని పిఠాపురంలోనే తిష్ట వేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోకపోతే నా పేరే మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ రెడ్డి అని పెట్టుకుంటాను. ఆయన ముద్రగడ గారు వయసులో పెద్ద ఆయనండి, ఆయన కొంచెం వయసు వెళ్ళిన తర్వాత ఏదో మనం దాన్ని లెక్కల్లో తీసుకోగలం. ముద్రగడ పద్మనాభం గారు చెప్తే ఓట్లు వేయలేని వాళ్ళు ఓట్లు వేసేస్తా ఉన్న ఆ స్టేజ్ దాటిపోయింది. ఆయన వైఎస్ఆర్సీపీలో ఆడిస్తున్నారు వెనక ముందు, పెద్ద ఆయన కదా. ఎవరైనా పెద్దోళ్ళకి వయసు మళ్ళీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సార్ దాని చేతులు దండం పెడితే పొంగిపోతారు, కూర్చొని భవన్ పర్వనో పాయసమో ఉప్మా పెట్టి పంపిస్తారు. అలాంటి ఫీలింగ్ ఉన్నాడు తప్ప రాజకీయాలు ఒకప్పుడు ఆయన ఆ రాజకీయాలు వేరు ఈ రాజకీయాలు. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడిన ఓట్లు వేయను అన్నది లేదు. ఆయన ఇంకా అన్ని బాగున్నాయి కానీ ఒక్క మాట బాగలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తున్న పేరు మార్చుకో తప్పుడు పని. నువ్వు పేరు మార్చుకుంటే ఎవరు మార్చుకుంటావు? రేపు పొద్దున్న నిజంగా పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలిచేస్తున్నారు, పేరు మార్చుకుని మూసి కొట్టేస్తారు అందరూ. అలాంటి ఆయన పగడబందలు పాడు. ఇప్పుడు వరకు అంటే మేము అందరం గౌరవం, గురువు గారే ఆయన, అందరం గౌరవిస్తాం. ఆ గౌరవాన్ని అలా కాముకుంటే ఎంత బాగుంటుంది. వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి స్వాగతిస్తారు ఆయన ఎవరు? అలాంటి మేము అదేగా చెప్తున్నావు, కామ్ ఉండమంటున్నావు. నువ్వు ప్రశాంతంగా నీ ఇంట్లో ఉండి కాపు కులానికి సాయం చేస్తే అలా ఉండిపోతే నీకు విలువ పెరిగిపోను. నువ్వు మధ్యలో ఉండి మొదటిదాకా పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతానన్నాడు, మళ్ళీ కొంపది జగన్మోహన్ రెడ్డి ఇంటికి రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, నువ్వేమి కాపాడుకున్నావు? అదే కదా మేము బాధపడుతున్నాం. మేము అలాంటి స్వాగతించండి. ఇప్పుడు ఆయన రాజకీయాలు స్టేజ్ కదా, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఆయన కాదు కదా, వాళ్ళ బాబుల తరం కూడా కాదు. ఈసారికి మూమెంట్ అలా ఉంటుంది. ఎందుకంటే డైలీ మా బ్యాచ్లు ప్రసారంకి వెళ్తున్నాం, చూస్తాం, ఎక్కడికక్కడ సినిమా ఆడిస్తున్నాం. ఒక డాగ కనులాగా అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో జనాల్లోకి వచ్చేస్తున్నా మేము చేసేద్దాం అనుకుంటే అవుతూ ఆయనకంటూ ఒక డాగ కనులే చుట్టూ ఒక నిఘా వర్గం ఉంది, అదంతా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అంత ఈజీగా ఉంటుంది. పిఠాపురంలో కూడా ప్లాన్ చేస్తున్నారా, వర్క్ చేస్తున్నారా? 100% వెనక నుంచి చేస్తాం. మేము అందరిలో ముందుకెళ్ళేది అడవాటు చేయగలం. మేము ఎప్పుడు మా కన్నేసం ఉంచుతాం. పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడం బాధ్యత. ఎందుకంటే అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోడు, మళ్ళీ కొన్ని తరాలు కూడా చూడలేము. పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని కాపాడుకోవాలి ముందు, అన్నింటికంటే ముందు. గెలిపోవడం ఆటోమేటిక్ ఎలా గెలిచినట్టు ఆయన పక్కా గెలిచేస్తాడు ఈసారి. ఆయన మేము కాపాడుకోవాలి. నటిస్తున్నారు వాళ్ళు ఏదో దాడి చేసుకున్నట్టు, వాళ్ళు డ్రామాలు ఆడి ఈయన మీద దాడి చేయడానికి కుట్ర పడుతున్నారు. అది జరుగుతుంది. మీకు ఆ విషయం తెలుసో లేదో. పవన్ కళ్యాణ్ అంతమంది చూస్తున్నారు ఈ రోజు, ఏదో రూపంలో చేసేద్దాం అని చెప్పి. అంటే ఒక మనిషిని చంపడానికి ముందు ఏం చేస్తారు, నా మీద చంపడానికి ప్రయత్నించిన ముందు పొగెట్టుకుంటారు. అంటే ఆయన మీద జరిగి క్రియేట్ చేయడం కోసం. ఆ విషయం తెలియట్లేదు. అందరూ జై పవన్ మీద పడిపోతున్నారు తప్ప ఆయన సెక్యూరిటీ ఇబ్బంది ఉంది ఫుల్గా. ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉండాలా, ఆయన ఒక కళ్ళుతో కాపాడాలా. మనం డాక్ కళ్ళలో చుట్టుపక్కల నుండి కాపాడాలి. ఆయన దగ్గరికి అంతసేపు ఫోటో దిగుదాం, ఆయన మీద పడిపోతాం, కంట్లో పడిపోతాం, కనపడిపోతాం కాదు. మనం చుట్టూ ఉండి ముందు అక్కడ ఏం జరుగుతుందో జనాల్లో కలిసిపోవాలి, ఏం డిస్కషన్ చేసుకుంటే అవి కనిపెట్టాలి. ఆ జాగ్రత్త చూసుకున్నప్పుడే మన నాయకులు మనం కాపాడుకోగలం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఎందాక అన్నారు టీడీపీతో ఇష్టంగా లేను వెళ్ళడం అయినా కానీ, ఇప్పుడు మరి ఆయన ఆలోచన కరెక్ట్ అని అంటారా, వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు తప్పదు బ్రదర్, ఇప్పుడు తప్పదు. ఇప్పుడు కూటమి బీజేపీనే ఒప్పించారు, ఈయన కొన్ని సీట్లు బీజేపీకే త్యాగం చేశారు, మన సీట్లు కూడా త్యాగం చేశారంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఆలోచిస్తామో అర్థం చేసుకోవాలా. ఆయన ఇక్కడ ఒకటే రాష్ట్రం దేశం బాగుండాలి, ఒక దేశభక్తి గల వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. అంటే నాయకులు కూడా అవసరం లేదు, ప్రజలే కావాలంట. అంతే, నాయకుడే ఉందండి. బొచ్చుగాళ్ళు వస్తుంటారు, చూసారు కదా, ఓ పొడిచేస్తాం, దున్నేస్తాం, సింపేసుకుంటాం, పచ్చబొల్లు పొడి చేసుకుంటారు. నా కొడుకులంతా వెళ్ళిపోయారు కదా, ఇంకేం నాయకుడు? నాయకుడు అవడండి. జన సైనికులు లేకుండా, వీరవాహిలు లేకుండా, మీరు నేను లేకుండా నాయకుడు అయ్యాడా? రేపు నేను నాయకుడు అయినా సరే మీరందరూ ఉంటే నేను నాయకుడిని అయ్యాను. నాయకుడిని ఎవరు అవుతారు? జన సైనికులు, ఓటర్లు అయితే నాయకులు అవుతారు. వీళ్ళు ఈ రోజు ఇందులో పొందుకోవాలి. ఆడవాడు కావాలి మనకి. పవన్ కళ్యాణ్ కావాల్సింది జన సైనికులు, ప్రజలు. ఆ ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే కావాలి, ఏదో నాయకుడు కావాలి, ప్రజల్లో నిత్యం తిరిగే నాయకుడు కావాలి. ఇలాంటి పనికి మా సోకాల నాయకులు అవసరం లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ ఎంత ముందు చూపుందంటే బ్రదర్ నేను చెప్తున్నాను. ఆయన ఒక మీటింగ్ లో మాట చెప్పాడు, నేను వస్తుంటే పెద్దదో 30,000 రూపాయలు ఫ్లెక్సీ చేసేస్తే మీకు సీట్లు వచ్చేస్తే, ఓట్లు వచ్చేస్తే నాకు కంట్లో పడిపోతే గొప్ప నన్ను నమ్మేను. నాకు తెలుసు నా మనసులో ఎవడున్నాడో బయట ఉన్నాడో తెలుసు క్లియర్ గా. అదే జరిగింది ఈ రోజు. పవన్ కళ్యాణ్ పోతే 30,000 ఫ్లెక్సీలు వేసేసి ఫోటోలు దిగేసి ఫేస్బుక్ లో పెట్టేసుకుంటాడు ఒక్కొక్కడును. నా కొడుకులందరూ వెళ్ళిపోయారు, చూస్తున్నారు కదా. నా కొడుకులందరూ పోయారు. ఈ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ జీవితం అని చెప్తే నినాదం వాయిస్ వినిపించి వైఎస్ఆర్సీపీ కేసులు పెట్టిన, ఆర్థికంగా దెబ్బలు తీసిన, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బలు తీసిన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన ఉన్నోడే ఈ రోజు ఉన్నాడు స్టాండర్డ్ గా. అర్థమైందా? ఈ బిల్డప్లు ఇచ్చి, ఈ తెల్ల సొక్కాలు వేసుకుని జనాల్లో తిరిగేసి బిల్డప్లుగా ఫ్లెక్సీలు వేసుకుని డూప్ డాప్ చేసిన నా కొడుకు ఎవడో కూడా జనసేనలో ఉండలేదు, జారిపోయారు. ఉన్నోళ్ళు కూడా జారిపోతున్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళకి అవగాహన ప్యాకేజీలు కుదరలేదు. నా కొడుకులకి అంతా కూడా సెట్ అయితే పోతారు వాళ్ళు. చిరంజీవి గారిని కూడా ఆయన వచ్చి ప్రచారం చేస్తారనగానే చిరంజీవి గారి గురించి కూడా వైసీపీలో ఉన్న కొంతమంది కాపు నాయకులే బయటకు వచ్చి తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తున్నారు.
మీరేమంటారు వాళ్ళకి సంబంధించి? యదవులు చెప్తున్నా కదా, నేను ఏం చెప్తున్నాను, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన కొడుకులు ఈరోజు ఎక్కువైపోయారు ఈ జనసేనలో కానీ బయట రాష్ట్రంలో కానీ. అది మార్చుకోవాలి. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. ఎంతసేపు బానిస బతుకైనా మనోడు అంటే ఒకడు వచ్చాడు, సపోర్ట్ చేయాలి, ఒక నిజాయితీ పరుడు వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఒక అవినీతి ఉందా? ఏం తప్పుడు పని చేశాడా? ఒక పెట్టి కేసు ఉందా ఆయన మీద? ఒక క్రిమినల్ కేసు ఉందా? ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏమీ లేదు. నిజాయితీ పరుడు. నేను సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు ప్రజలకు ఎడతాను వచ్చిన వ్యక్తికే నువ్వు వెనకాల ఉండకపోతే ఎంతసేపు దొంగలు, దోపిడీదారులు, భూ కబ్జాకోరులు, ఈ ప్యాక్సినిస్టులు వెనకాల మీరు తిరుగుతానంటే మీ నీతి ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇంట్లో మీ భార్య పిల్లలు అడగరా? నువ్వు ఎవడెనకాల తిరుగుతున్నావు? ఎవడు అడుగుజాలు, ఎవడ సపోర్ట్ చేస్తా అడగరా? అలాంటి నీత రేపు పొద్దు మన పిల్లలు పడతారే, వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగాలు చేయాలి, సాయంత్రం ఇంటికి రావాలి, అంత ప్రశాంతం నడాలంటే అంత ప్రశాంతత తెచ్చే వ్యక్తులు ఈ రాష్ట్రానికి కావాలని కోరుకోవాలి కదా. అవన్నీ వదిలేసి మీరు ఎంతసేపు దొంగల్ని, క్రిమినల్స్ ని మీరు ప్రోత్సహిస్తారు, వాళ్ళ వెనకాల నడుస్తారు, వాళ్ళు వేసిన ఎంగిలి మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తిడతారు, మెగా ఫ్యామిలీని తిడతారు. మీకు మెగా ఫ్యామిలీ ఏం చేసింది? ఏం నష్టం చేసింది? ఇంకా వాళ్ళు కష్టపడి పైకి వచ్చి కష్టపడి సొంత డబ్బులతో ఎదిగి అలా రూపాయి సంపాదించుకొని సిడిపిలో పేరు తెచ్చుకొని మనకంటూ ఒక వెన్ను తెచ్చారే, మనకంటూ ఒక నాయకుల్లా నిలబడ్డారే, మనకంటూ ఒక ఐకాన్ లాగా ఉన్నారే, అది గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. మన నాయకుడు మనోడు సిడిపి లేరుతున్నాడు, మనోడు ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు లేరుతున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలు లేట్లేదు, దేశ రాజకీయాలు కూడా ఢిల్లీని కూడా సాక్షించే స్టేజ్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అది గొప్పగా ఫీల్ అవడం, మనిషి అవడం. పనికిమాలి ఎదవలు వెనకాల ఈ రోజు ఉంటే ఎదవను చెంప పారిచేస్తారు. అలాంటి ఎదవలు వెనకాల మీరు తిరుగుతున్నారు, నాకు అర్థం కాదు. ఇప్పటికైనా మరి మారరా? ఇప్పటికైనా మీరు తెలుసుకోరా? మీరా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కోసం మాట్లాడతారు? మీరు రీసెంట్ గా కొంత హిందుత్వాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. నా బొట్టు చూస్తారు కదా, బొట్టు లేకుండా ఏ రోజు బయట నా సనాతన ధర్మం, నా హిందూ దేశం బాగుండాలి. నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను. రామతీర్థంలో రాముడు తల నరికేస్తుంటే అక్కడికి వెళ్ళడానికి ఒక పరాయి మతస్థుడిని మనం పర్మిషన్ అడుక్కొని వెళ్ళవలసిన కర్మ ఆ రోజు నేను చూశాను. లోపలికి వెళ్ళాలంటే పరాయి మతస్థుడు అక్కడ నాయకుడిగా ఉండి లోపలికి వెళ్ళాలని అడుక్కొని వెళ్ళవలసిన కర్మ నా రాముడిని చూడడానికి, నా గుడికి నేను వెళ్ళడానికి ఆ కర్మ ఆ రోజే డిసైడ్ అయినా. హిందూ ధర్మాన్ని కాపాడుకోకపోతే ఈ దేశానికి ప్రమాదం. హిందూ ధర్మం కాపాడినప్పుడే మన దేశానికి కన్నా తల్లిదండ్రులుగా కూడెట్టే స్టేజ్ లో మనం ఉండగలం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మనకెందుకు? మన దేశం హిందూ ధర్మం. ప్రపంచ దేశాలు మన కోసం చూస్తున్నాయి. ఈ హిందుత్వం చూస్తుంది, ఇక్కడున్న వనరులు చూస్తుంది, ఇక్కడున్న వనమూలికలు చూస్తుంది, ఇక్కడున్న ఆయుర్వేదాన్ని చూస్తుంది, ఇక్కడ యోగాన్ని చూస్తుంది. అలాంటి హిందుత్వాన్ని నువ్వు కాపాడుకోకుండా ఏదో పరాయి మతస్థులు వచ్చి ఇక్కడ ప్రసారాలు చేసుకుంటూ మత మార్పులు చేసుకుంటే నువ్వెక్కడ నీ దేశాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ మతాన్ని నువ్వేం చేస్తున్నావు? అందుకని ఈ మధ్యలో దాన్ని కూడా కొంచెం ఎత్తుకొచ్చాను. రాష్ట్ర ఓనర్స్ అండ్ అధ్యక్షుని కూడా నేను దాని మీద నా బుధాన్ని వేసుకోవాలి. ఒక్కొక్క 100లో ఒకడైనా తయారవకపోతే ప్రశ్నించకపోతే బ్రదర్ దేశం కానీ రాష్ట్రం కానీ పాడైపోతుంది. మోదీ గారు కంప్లీట్ గా ఆయన హిందుత్వం మీద కావచ్చు, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ ని కానీ ఈ మధ్యన డెవలప్ చేసే ఆలోచన చూస్తున్నారు. మనకు రామ మందిరం. అవును. ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే ఇవి మంచి, అంటే ఒక రాజకీయ పార్టీ ఒక హిందుత్వాన్ని ఎత్తుకోవడం అనేది కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉండట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? లేదు బ్రదర్, ఈ రోజు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కూడా మోడీ గారు కోటేసే స్టేజ్ తెచ్చారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఈ దేశం ప్రశాంతంగా ఉంది. ఒకప్పుడు చూసాం మనం హైదరాబాద్ లో నెలకొక కారు బాంబు, సైకిల్ బాంబు, అక్కడ ఒక బాంబుల గోకుల చక్ర బాంబు, ఎక్కడొకక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంబులు పేలుతూనే ఉండి ప్రజలు అల్లుకో మత ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు అలా లేదే, ఎంత ప్రశాంతంగా ఉన్నాం. సరిహద్దులు సైలెంట్ అయిపోయి లేదా రోజుకు 10 మంది జవాన్లు మనం చంపేసారనో, బాంబు వేసారనో, ఐఎస్ ఉగ్రవాది ఎక్కడికి వచ్చారనో, అక్కడ క్యారేజ్ బాంబు పెట్టారు. ఇప్పుడు చూస్తున్న ఈ 10 సంవత్సరాలు లాంటి ఏం జరుగుతున్నాయా? మన హిందూ దేశంగా చూడాలంటే కన్నెచ్చులు గుడ్లు పీకేస్తారు. అక్కడ మోడీ అన్నాడు ఒక భయం. ఈ రోజు ఇతర మన శత్రు దేశాలకి భయం పుట్టుకున్న స్టేజ్ తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తి, అలాంటి బీజేపీ పార్టీ ఈ రోజు మన దేశంలో జాతీయ పార్టీ, అది గొప్ప పార్టీ మళ్ళీ గెలుస్తుందంటే చాలా గర్వంగా ఉంది. అలాంటి పార్టీతో పొత్తు పెంచుకునేందుకు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా గర్వంగా ఉన్నారు. అందుకే ఏరి కోరి పవన్ కళ్యాణ్ గారు ఒప్పించని జరిగి ఈరోజు పొత్తులో భాగంగా తీసుకొచ్చారు. అది మనం కాపాడుకోవాలి. అది గొప్పతనం తప్ప ఆయన మతానికో దేనికో కొమ్ముగాసి వ్యక్తి అయితే నరేంద్ర మోడీ దేశం బాగుండాలి. హిందూ మతం వంక పెట్టుకొని కొంతమంది పాడు చేస్తున్నారు. ఈ మత ఘర్షణలు పోవాలంటే దాటి మీద తేవాలని చెప్పాడు తప్ప ప్రత్యేకించి హిందూ మతానికి అనేవి నేను హిందూ మతం మిగతా వాళ్ళు పోవాలని లేదు. అలాంటి మత ఘర్షణలు ఉండకూడదు, ఒక దాటి మీద తెస్తున్నాడు ఆయన. హిందూ మతానికి అంటే బీజేపీకి సంబంధించి కావచ్చు, లేదా మీరు ఏదైతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి భావజాలను తీసుకున్నారు, రేపు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ మధ్యన మత మార్పులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. దానికి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అంటున్నారు. దీని మీద మీరు ఏమన్నా ముందుండి నడిపించే అవకాశం ఉందా? దీని మీద వ్యతిరేకంగా నేను చెప్పే కదా, మొన్న కూడా ఇక్కడ మా శివాజీ అని చెప్పేసి రాజు గారు ఒక ఆయన నా ఫ్రెండ్, ఇవి దసపల్ల హోటల్లో పెట్టారు. ఏంటి
హిందూ డిక్లరేషన్ కోసం అని చెప్పేసి దానికి కూడా నేను చీఫ్ గెస్ట్ గా పిలిచి వెళ్ళాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజుల్లో ఈ యొక్క ఎక్కడికక్కడే హిందూ గుడులు కొట్టేస్తున్నారు. అక్కడ మసీదులో వాళ్ళు ముస్లింస్ ఎప్పుడు కలిపి మా మతంలో రెండని వాళ్ళు పెద్దగా ఎక్కడ చేసేట్టు వాళ్ళ మతాన్ని వాళ్ళు బాధలు కాపాడుకుంటారు అంతే తప్ప వాళ్ళు అలా చేయలేదు. ఈ మధ్యలో క్రిస్టియన్స్ లో కొంతమంది ఒక 10% మంది ఏంటంటే వాళ్ళు ఓన్లీ మత మార్చడం కోసం కావాలని చర్చలు కట్టి గొడవలు తేవడం కోసం తయారవుతున్నారు. అవన్నీ మారిపోవాలని చెప్పేసి ఈ పోరాటం అయితే నేను చేస్తున్నాను. ఒకటి నెక్స్ట్ మన సాధువుల మీద గొడవలు అవుతున్నాయి, మన హిందూ స్వామీజీల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు, చాలా ఘోరంగా చాలా జరుగుతున్నాయి. ఈ విషయంలో మేము గట్టిగాని గర్వోపశనం ఒక ఇది కూడా ఉంది బీజేపీలో. అంటే మన ఇంటి నుంచి పోయిన హిందువులు మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలి చెప్పి మన సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం చెప్పి వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి అన్నింటి మీద మేము అవగాహన చేస్తున్నాం. ఒక పెద్ద టీం ఏర్పడింది, ఒక హిందూ టీం అని చెప్పేసి హిందూ సనాతన ధర్మం కాపాడడం కోసం. నేను ఒకటే చెప్తున్నా, హిందూ గుడువుల జోలికి కానీ నా సాధు సన్యాసుల జోలికి కానీ నా మతం జోలికి కానీ వస్తే ఎవరిని వదిలిపెట్టం, దేనికైనా రెడీ తెగించుంటాం. మీకు ఎక్కడైనా ఏదైనా కష్టం ఏ వీధిలో కానీ ఏ ఊర్లో కానీ మీ గుడుల జోలికి కానీ మీ యొక్క సంపద జోలికి వస్తే మా కబురు పెట్టండి, మేము తక్షణమే వాళ్ళతో మా సైన్యంతో అని చెప్పి నేను చెప్తున్నాను. ప్రతి దగ్గర కూడా అది చేస్తాం, కాపాడుకుంటాం. నా హిందూ ధర్మాన్ని అయితే నేను కాపాడుతాం, మొహమాటం లేదు. దేని విషయంలో కొద్ది గొప్ప బెండ్ అవుతుంది తప్ప హిందుత్వాన్ని ఎవడైనా తక్కువ చేస్తే మటుకు చూస్తూ ఊరుకోను. మీ మతాల జోలికి మేము రావు, మా మతం జోలికి వస్తే గుడ్లు పీకేస్తాం, మొహమాట నాలి కోసేస్తాం, మొహమాట అని చెప్తున్నాం. రైట్. ముఖ్యంగా ఈసారి కూటమికి ప్రచారం చేయట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు, ప్రచారం చేసే అవకాశం ఉంది? 100% పిఠాపురం వెళ్ళడానికి రెడీ అవుతున్నాం కదా, ఇబ్బంది మన ప్రసారం ఎప్పుడు మనం ప్రోత్సహించడమే బ్రదర్. ఎల్లో ప్రసారం చేసేస్తే గొప్ప కదా, ప్రోత్సహించాలి. జనసేన పార్టీ అవగాహన కోసం చెప్పాలి, ఈ కూటమి యొక్క అవగాహన ప్రజలకు తెలియాలి. ఏదో రూపంలో మన చేతనే సహాయం పార్టీలు చేస్తూ ఉండాలి, ముందుకు దూసుకుపోతూ ఉండాలి. పిఠాపురం ఒకటే చేస్తారా, రాష్ట్రం మొత్తం అంతా తిరుగుతుంది. దానికి అన్ని దగ్గర మన సోదరులే కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా ముగ్గురు సొంత అన్నదమ్ముల్లో ఈ రోజు కలిసి దాటి మీద పెర్ఫెక్ట్గా వచ్చారు, ప్రభుత్వం నిర్వహించబోతున్నారు. దాన్ని ప్రోత్సహించాలి. మీరు నేను అందరూ కలిపి ఆ జెండా మొయ్యాలి. మోసే ఈ రోజు మనం కూటమిని అధికారంలో తెస్తే తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, రాష్ట్రానికి ఎలాంటి వనరులు తేవాలి. రాష్ట్రం దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు, నన్ను నమ్మి ఓటేయండి, నేను చేసిన నేను దగ్గరుండి మళ్ళీ చేసి పని చేస్తానని చెప్పాడు. చేస్తాను ఈసారి కంపల్సరీ. పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. ఏమన్నా తేడా వస్తే ఏంటంటారు? టీడీపీతో తేడాలు వస్తే మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం కదా, తేడాలు అయితే రావు. ఈసారి తేడాలు వస్తే ఓర్పు సహనం నశించిపోతుంది కదా. అన్ని ఒక్కసారి 2 సార్లు నమ్ముతాం, పదే గొర్రె కషాయం నమ్మినట్టు నమ్మలేం, తెగించేస్తాం. ఈసారి చాలా సీరియస్ గా ఉంటుంది. ఇంకా మా ప్రాణాలు పోయినా పర్లేదు తప్ప పవన్ కళ్యాణ్ గారిని 10 సార్లు ఆయన మంచితనాన్ని ఆశ్రయ తీసుకొని సీటింగ్లు చేస్తే మటుకు ఎవరు వదలం. చాలా సీరియస్, చాలా సీరియస్. అంటే ఇంకా అది ప్రాణాల మీద పోయిన సీరియస్ అవుతుంది. వస్తారు మీరు అంతవరకు ఎంత స్టేజ్ లో ఉన్నా, ఏ రేంజ్ లో ఉన్నా సరే మటుకి ఈసారి పవన్ కళ్యాణ్ గారు తలదించుకుంటున్నాడు, మళ్ళీ మోసం చేస్తుంటే ఊరుకోం, చెయ్యరనే నా నమ్మకం. చెయ్యరని నమ్మకం ఉంది, 100% నమ్మకుండా పెట్టి మేము నమ్ముతున్నాం. మేము అలా ఓర్పు సహనంతో అలా పిడికిలు బిగించుకొని గుండు ధైర్యం చేసుకొని మా అన్నకి ఉన్నత స్థానం ఉంటుంది గ్యారంటీగా, ఆయన మాట గౌరవిస్తారు రాష్ట్రం దేశంలో అని చెప్పేసి వెయిట్ చేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న.